వెల్కమ్ బ్యాక్. హర్షవర్ధన్ గారు, ఇంతకు ముందు మనం అనుకున్నట్లుగా ఒకవేళ ప్రచారంలోనే ఉంటే 30,000 వ్యత్యాసం ఉంటుంది మెజారిటీ, అదే జైల్లో ఉంటే 50,000 అన్నారు. అంటే ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడ కనబడుతోంది? ఎలా అంటే రేవంత్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాల కాలంలో కొడంగల్ను చేసినటువంటి అభివృద్ధి ఆయనకు ఆత్మవిశ్వాసం. వాస్తవంగా చెప్పాలంటే బస్ డిపోలు కానీ, అంటే ఇప్పుడు ఈ ఐటీ రైట్స్ వల్ల ఇమేజ్ పడిపోయే పరిస్థితి. ఇమేజ్ ఎందుకు పడిపోతుందమ్మా? ఐటీ అని ఎక్కడైనా అంటే ఏమైనా తప్పు దొరికిన డబ్బుకు రేపు మార్చిలో మళ్ళీ ఐటీ రిటర్న్ చూపించేది ఉంటుంది, చూపించుకుంటాడు. దాంట్లో ఏమైనా తక్కువ అయికుంటే పెనాల్టీలు కడతాడు. 13 లక్షల సంవత్సరానికి ఐటీ కట్టేటటువంటి వ్యక్తి, ఆయనకు 20 కోట్లు ఉండడం పెద్ద పని కాదు. దానికి సంబంధించి చూపించుకుంటాడు. ఇక ఇంతకుముందు కూడా అయితే ఏ కంపెనీలో కూడా డైరెక్ట్ గా ఆయన ఎక్కడ డైరెక్టర్ గా కానీ ఎక్కడ కూడా ఇన్వాల్వ్ ఆ విషయం కూడా నేను చెప్పబోతున్నాము. అలా సొంత తమ్ముళ్ళే ఇద్దరు, తిరుపతి రెడ్డి గారు, కొండలరెడ్డి గారు అంటూ మొన్నటి నుంచి ఆ ఈడీ అధికారుల ముందర, ఐటీ అధికారుల ముందర, అరే బాబు మేము మా పేర్ల మీద కంపెనీలు ఉన్నాయి, మేము లెక్కలు చూపిస్తాం, మమ్మల్ని పరిగణలోకి తీసుకోండి అంటే కూడా తీసుకోకుండా వారి మీద ఆ రైడు, ఆ తర్వాత తనిఖీలు మొత్తం ప్రశ్నించడం అంతా జరుగుతూ ఉంది. ఇంకొక విషయం కూడా నేను స్పష్టంగా ఎందుకు చెప్తా ఉన్నానంటే, కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉంది, లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం చొరవ ఉందని చెప్పడానికి ఆధారం ఏంటంటే, ఈడీ అనేది రాష్ట్రానికి సంబంధించింది కాదు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఒక హైదరాబాద్లో ఒక ఆఫీసు, ఆ హైదరాబాద్కు సంబంధించి ఏం జరిగినా కూడా వాళ్ళు చేయడానికి ఆధారం లేదు. కానీ నిన్న చాలామంది టీవీ ఛానల్ వాళ్ళు సెంట్రల్లో ఉన్నటువంటి ఈడీ అధికారులను వివరణ అడిగినారు. అంటే హైదరాబాద్లో జరుగుతున్నటువంటి దాడులకు మీకు ఏమైనా సమాచారం ఉందా, లేదా మీ ఆదేశాల మీద దాడులు జరుగుతున్నాయని ప్రశ్నించినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు అన్ని ఛానళ్లకు, బహుశా మీ హెచ్ఎంటీవీ వాళ్ళు ఉంటే కూడా చెప్పి ఉండవచ్చు. ఏం చెప్పిండ్రు? మాకేమాత్రం సమాచారం లేదు, మాకు ఇప్పటికీ ఆదేశాలు ఇవ్వలేదు, మాకు అక్కడ ఏం జరుగుతుందో కూడా వివరణ ఇవ్వలేదని చెప్పేసి మాత్రం చెప్పిండ్రు. అదొకటి. నిన్న మధ్యాహ్నం ఇదే రామారావు గారు అడ్వకేట్ ఏదైతే కేసు వేసిండో ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, ఒక కంపెనీ పేరును ఊటంకించిండ్రు. ఏదో దవాంచలో ఉంది, అవాంచల్ అని ఒక కంపెనీని ఊటంకించిండు. అసలు ఈడీ రేవంత్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళి మొన్నటి నుంచి మీకు కూడా తెలిసి ఇలా తెల్లవారుదనం 3 గంటల వరకు బయటికి కూడా వెళ్ళలే వాళ్ళు. మంచినీళ్ళు తాగడానికి కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితులు ఉంటే ఈ రామారావు గారికి ఎట్లా లీక్ అవుతుంది ఆ కంపెనీ గురించి? అంటే స్పష్టంగా మాకేమనుమానం వస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ తానే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈడీ అధికారులు రైడింగ్ చేస్తున్నారనేది అవగతం అవుతుందా కాదా ఒకసారి మీరు ఆలోచించండి. దాంతోపాటుగా కొన్ని ఉన్నాయి. ఉషా గారు మీరు చెప్పండి. దాంతోపాటుగా ఒక కీలకమైన డాక్యుమెంట్స్ ఎక్కడైతే కౌలాలంపూర్ అంటున్నారో దీనికి సంబంధించి వేరే దేశాల్లో ఇలాంటివన్నీ కూడా డాక్యుమెంట్స్ ఒక కీలక ఒక సమాచారం ఒక వ్యక్తి నుంచి వచ్చింది అంటున్నారు. బట్ అది ఎవిడెన్సా కాదా అనేది మన డబ్బు అనేది కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో, లక్ష్మి గారు, డబ్బు అనేది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో ఎట్లుంటుందంటే ఎవరన్నా చేయని డబ్బు ఎక్కడ పుట్టింది, ఎక్కడంతమైంది అనేది చూడాలి. కానీ ఆన్లైన్ లో వచ్చింది ఎట్లా వచ్చింది అనేది వేసిన వాడి వ్యక్తి ఏంది, వానికి ఎక్కడి నుంచి వచ్చిన డబ్బు, వానికి ఇన్కమ్ ఏంది, వానికి ఇంకెవడని వేసిండా, ఇట్లా చూడాలి. కానీ దొరికిన కానీ నీకు దొరికింది అని చెప్పేసి ఇదొక అంటే ఎట్లా ఒక 1000 కోట్లు దొరికినాయి అంటే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అంతా కూడా అటు ఏపీ టీడీపీ మీద పడే ఉండే అవకాశం అంటే నాట్ ఓన్లీ ఏపీ టీడీపీ, ఇక్కడ ఉన్న టీడీపీ మీద కూడా పడద్ది, మళ్ళీ ఓటుకు నోటు అనేది కదులుద్ది అంటున్నారు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని మీరు వెనకేసుకొస్తున్నారు. ప్రశ్నకి సమాధానం నేను ఇందాక కూడా చెప్పానండి, రేవంత్ రెడ్డి గారిని వెనకేసుకొస్తున్నారా అని. అట్లా అవసరం లేదు, వెనకేసుకురావాల్సిన అవసరం లేదు. ఆయన అడిగిన ప్రశ్నలకు ఆయన సరిగ్గా జవాబు చెప్తే అది ఇలాంటి తోలు కూడా చూడాల్సిన అవసరం లేదు. చట్ట సంస్థలు ఇప్పుడు ఏవైతే ఆయనని ప్రశ్నలు లేవదెత్తేసినాయో ఇది ఎలా అంటే ఒక ఆయన దగ్గర నుంచి సేకరించిన ఎవిడెన్స్లు కోర్టులో నిష్పక్షపాతంగా పెట్టి నిష్పక్షపాతంగా వాటి గురించి ఏవైతే విచారణ జరుపుతుందో దానికి సంబంధించినవి ఏ ఉన్నా కూడా అక్కడ చట్టబద్ధ సంస్థలు ఏవైతే ప్రశ్నలు లేవలెత్తినాయో ఈయన ఏం సమాధానాలు చెప్పినాయో అవి మంచిగా క్లారిటీగా వచ్చినాయనంటే ఎవరి మీద ఎవరు ప్రశ్నలు చేసుకోవాల్సిన అవసరం, ఆయన ఎందుకు ఇది చేసిర్రు, మీరు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు, ఇలాంటి ప్రశ్నలు కూడా మనం లేవనెత్తుకోవాల్సిన అవసరం లేదు. ఐదర్ మీరు కావచ్చు, నేను కావచ్చు, ఇక్కడ ఉన్న ఎవరైనా కావచ్చు, ఎవరి దగ్గర నుంచి ఏవైనా రేపటి రోజు ఎలాంటి సంస్థలు వచ్చి మీద పడ్డా వాళ్ళ దగ్గర ఉన్న సమాధానాలు సరిపోతాయి. ఇవాళ ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు అంటే సపోర్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే తప్పు చేస్తే ఏదైనా తప్పదు. ఆ కోర్ట్ అయినా కానీ ఇలాంటి ఐటీ రైట్స్ అయినా కానీ ఏదైనా ఇచ్చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ రాష్ట్ర మీ దగ్గర ఉన్న నాయకులు కూడా అందులో కొంచెం పంపించారట, నేను కూడా అంట, రేపు నేను కూడా కేసేస్తా, అయిపోతుందా? దాని గురించే లొల్లి నడుస్తుంది. అయ్యి అట్లా కాదన్నా, ఇప్పుడు వాళ్ళు ఏదో ఇచ్చేసారు కదా అని చెప్పేసి అప్పటికి టీడీపీలో చాలా మంది మారలేదు కూడా, అప్పటికి ఇంకా మారలేదు. రాజేందర్ రెడ్డి దగ్గర 30 కోట్లు దొరికినాయి. ఈ ఈడీ ఏం చేస్తుంది? ఇంకొకటి మేడం, మీరు గమనించండి, మేము ఇలా బీజేపీని కూడా ఎందుకు అనుమానిస్తున్నాం అంతే, అంటలేం. ఎందుకంటే నీరవ్ మోడీ వెళ్ళిపోయిండు, విజయ్ మాల్యా వెళ్ళిపోయిండు, వాళ్ళ ఇంట్లో మీద ఈ రోజు 1000 కోట్లు వాళ్ళ ఇంకా
వాళ్ళ ఇళ్ళ మీద ఈ రోజు వరకు కూడా ఇదే ఎన్ఫోర్స్మెంట్ చేయాలి కదా, నిజంగా. ప్రజల్లో ఉన్నాడు ప్రజల్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఆయన మీద రైడ్ చేసి మరి దేశం వదిలిపెట్టిపోయిన కూడా 2G స్పెక్ట్రమ్ లో లాలూ యాదవ్ సంబంధించి కూడా ఇలాగే చేశారు. మరి నితీష్ కుమార్ కాదా, నితీష్ కుమార్ కాదా, ఈయనకి వీళ్ళకి సపోర్ట్ ఉన్నారు కదా అని చెప్పేసి కూడా వచ్చినాయి అనుమానాలు. చాలా ఉన్నాయి. జైట్లీ గారు చెప్పాలి కదా, విజయమాల్య ఏమన్నాడు, జైట్లీ గారిని కలిసి పర్మిషన్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలన్నీ కూడా ఎన్ని కేసులు ఉన్నాయో అందరం అన్ని చెప్తున్నాం. అది రేపటి రోజు వీళ్ళు కూడా తెలంగాణలో ఉన్న ప్రతిపక్షాలన్నీ అనుమాన చిదంబరం గారి కుమారుడు జరిగింది, దినకరన్ చంద్రబాబు నాయుడు గారు అవి కూడా జామాత దశమగ్రహం తెలుగుదేశం పాలిట ఆనాటి మా తెలుగుదేశం పాలిట జామాత దశమగ్రహం చంద్రబాబు నాయుడు గారు మామ మీద పోటీ చేస్తా అని విర్రవీగి తర్వాత మామగారిని బతలాడి మా పార్టీలోకి వచ్చి మమ్మల్ని అన్యాయంగా ఇక్కడ ఒక ప్రశ్న వేసారు వాళ్ళు. అయితే ఇట్లా రెండు, ఒకటేమో నల్లధనాన్ని బయటకు తీయకపోతే నరేంద్ర మోడీ మళ్ళీ పడి ఏడ్చేది వీళ్ళే. ఈరోజు వాళ్ళకి స్వేచ్ఛనిచ్చారు. ఎక్కడైతే అనుమానాలు ఉన్నాయో, ఎక్కడైతే కేసులు ఉన్నాయో, ఎక్కడైతే పెండింగ్ కేసులు ఉన్నాయో వాళ్ళందరి వీళ్ళ మీద రైడింగ్ జరుగుతుంది. పోనీ రైడింగ్ చోట దినకరన్ ఏంటేం దొరకలేదా? దొరికినాయి కదా. దొరకకుండా ఆయన నిజాయితీ పరుడై భారతీయ జనతా పార్టీ రైడింగ్ చేస్తే శేఖర్ దగ్గర డబ్బులు దొరికినాయి డిమానిటేషన్ టైంలో. భారతీయ జనతా పార్టీ కాదు, కేంద్ర ప్రభుత్వం చేయించింది. అది అటువంటివన్నీ బయటకు రావాలనేదే నరేంద్ర మోడీ గారు ఒక ఆకాంక్ష. అంటే ఈ 5 ఏళ్లలో గట్టిగా ఒక 10 కేసులు ఉంటాయా అండి? మధ్యప్రదేశ్ లో 70 ఏళ్లలో మీరు కేసులు 10 మంది రాజకీయ నాయకులు మేమేమంటాం అంటే మీకు కొన్ని మధ్యప్రదేశ్ లోని 3 బీజేపీ ఎమ్మెల్యేల ఇంట్ల పైన కూడా ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగినాయి. వాళ్ళు దానికి కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి మళ్ళీ బయట రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో బీజేపీ పార్టీలో ఉంటే ఇదే విధంగా ఇదే ఆన్ టైం ఇవాల్టి రోజే వచ్చేటి అండి రైట్స్. అయితే ఈ రోజు మేము మధ్యప్రదేశ్ లోపల మా భారతీయ జనతా పార్టీ ఒక మినిస్టర్ పైన 2 ఎమ్మెల్యేల పైన ఇటువంటి దాడులు జరిగితే కూడా వాళ్ళు కూడా సమాధానం, చట్టానికి ఎవ్వరు లోబడి లేరు, చట్టానికి అతీతులు ఎవరు కాదు, అందరూ కూడా లోబడి పని చేయాల్సిందే. రెండోది ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే అనుమానం ఉంది ఈ దాడులు ఎవరు చేపిస్తున్నారని, వాళ్ళ ముఖ్యమంత్రి గారు చేపిస్తున్నారు లేకపోతే అధికారులే చేస్తున్నారు, వాళ్ళకే చాలా మందికి స్పష్టత లేదు. ఎందుకంటే మమ్మల్ని భయపడి ఈరోజు పొంగులేటి సుధాకర్ రెడ్డి మీద జరిగింది అంటే భారతీయ జనతా పార్టీ చెప్పిందా, శ్రీనివాస్ రెడ్డి మీద ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేపించిందా, భారతీయ జనతా పార్టీ చేపించిందా? ఈ రోజు ప్రాసెస్ రేవంత్ రెడ్డి మీద ఎప్పుడో జరగాల్సిన దాడి, ఈరోజు రేవంత్ రెడ్డి మీద ఎప్పుడో జరగాల్సిన దాడి మనందరం చూసినాం. రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా డబ్బులు తీసుకుపోయి ఒక ఎమ్మెల్యేని కొనడానికి చట్టాలు తన పని తాను చేసుకుంటా ఉన్నాయి. చట్టాలు తన పని తాను చేసుకుంటా ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చరిత్ర లోపల ఒక్క దగ్గర కూడా ఒక బ్లాక్ మనీని కానీ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేసి ఒక్క చోటన డబ్బులు పట్టుకున్న పరిస్థితి మీకుందా? ఎందుకంటే మీరే తినేవాళ్ళందరూ మీరే. ఆ డిపార్ట్మెంట్లు ఉన్నాయా లేవా అని గతంలో ఈ డిపార్ట్మెంట్లు ఉన్నాయా లేవా? కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉన్నప్పుడు ఇటువంటి డిపార్ట్మెంట్లు ఉన్నాయా లేవా అనే అనుమానం ప్రజలలో ఉండే. ఈ రోజు వాళ్ళకి స్వేచ్ఛనిచ్చారు. ఈ రోజు బార్డర్లో మన సైనికులు చనిపోతే ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ, పాకిస్తాన్ మీద దాడి జరిగితే ప్రశ్నిస్తాం. కాంగ్రెస్ పార్టీ అంటే టీడీపీ పార్టీ వాళ్ళకి ఎందుకు 2014 ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో ప్రధానమైన ఒక 5 మేనిఫెస్టోలు చూసుకుంటే గనక స్విస్ బ్యాంక్ అకౌంట్స్ అన్ని బయటకు వస్తాయి అని ఈ రోజు వరకు రాకపోగా ఒక 10 ఐటీ దాడులు ఇప్పుడు మేము ప్రతి అకౌంట్ లో 15 లక్షలు వేస్తాడు మోడీ. ఎవరు చెప్పలేదు, ప్రతి అకౌంట్ లో ఎవరు చెప్పలేదు. అకౌంట్ లో చూపించండి 15 లక్షలు వస్తాయని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సృష్టించారు మాత్రమే. అరే మోడీ క్యాసెట్ ఉన్నాయన్న, మోడీ గారి క్యాసెట్ ఉన్నాయి, జీరో అకౌంట్లు ఎందుకు తెరిపించారు?
ప్రశ్నకు సమాధానం చెప్తాను. జీరో అకౌంట్లు ఎందుకు తెరిపించింది మోడీ? మరి పని లేక తెరిపించిందా? ఖచ్చితంగా అందరూ కూడా బ్యాంకు ద్వారా ట్రాన్సాక్షన్ చేయాలి. బ్లాక్ మనీ అనేది బినామీల పేరు మీద ఉంటావు. లక్ష్మి గారు చెప్పారు ఎవరి అకౌంట్లలో డబ్బులు ఉన్నాయో వాళ్ళ అకౌంట్లలో పెట్టండి. లక్ష్మి గారు ఈ రోజు గాలి జనార్దన్ రెడ్డి తన కూతురు పెళ్లి 2000 నోట్లు ఏలడేసి పందిర్లో చేసిండు. మరి ఏమైంది? రైడ్ చేయలేదు. కాకముందే 2000 నోట్లు దొరికాయి. గాలి జనార్దన్ రెడ్డి కాకముందే 2000 నోట్లు అక్కడ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈడీ ఐటీ కాంగ్రెస్ నాయకులు గాలి జనార్దన్ రెడ్డి కూతురు పెళ్లికి అంబానీ కొడుకు పెళ్లి ఆ రాష్ట్రాలలో అంబానీ కొడుకు పెళ్ళైనా లేకపోతే కూతురు పెళ్ళైనా ఆ రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు కదా, మీకు పార్టీలో నాయకులు లేరు, కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళ మీద దాడులు చేపియండి. మేము వద్దంటలేం కదా. మీరు మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత లక్ష్మీ గారు నిబంధనలకు విరుద్ధంగా 30,000 కోట్లు రాఫెల్ ఒప్పందం జరిగి అంబానీకి లాభం జరిగిందని మొత్తుకుంటుంటే కూడా మరి ఏ ఐటీ సంస్థ కూడా ఆయన లెక్కలు అడుగుతలేదు ఎందుకు? ఈ రోజు ఐటీ అధికారులు స్పష్టత లేదు. ఎయిర్పోర్ట్స్ అధికారులు బయటకు వచ్చి వివరణ ఇచ్చారు. వివరణ కాదే లాభం జరిగింది, నష్టం కూడా ప్రెస్ మీట్ ఈవెన్ జగన్ కేసు అయినా కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇక్కడ టీడీపీ కాంగ్రెస్ కలిసే జగన్ ఇరికించాయన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసు కాబట్టి మీరు ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీ కలిసాయంటున్నారు. ఏదేమైనా పార్టీలు ఆరోపణలు చేసుకోవడమే కానీ ఈ రోజు ఆకలితో చచ్చిపోతున్నారండి చాలా మంది. మొన్న ఢిల్లీలోనే 2 పిల్లలు ఆకలితో తిండిలేక చచ్చిపోయారు. ఈ రోజు రాజకీయ నాయకులలో కోట్లు ఉంటే అవి బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి పార్టీలకు ఎందుకు లేదు? ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు నిద్రపోతే ఏంటి? ఇది రాధా మేనిఫెస్టోలో ఏవైతే పబ్లిక్ ఫేవర్ గా జరిగేటి నిజంగా 4 ఏళ్లు ఐటీ రైట్స్ సరిపోతాయేమో. నిజంగా కూడా చాలా ఆవేదనతో అడిగిన ప్రశ్నకు నిజంగా కూడా మేము అంతే నిజాయితీగా సమాధానం చెప్పాలి. ఈ రోజు చాలా మంది ఇళ్లలో డబ్బులు దాగున్నాయి అనే విషయాన్ని తెలిసే డిమాంటేషన్ చేశారు. కానీ దాంట్లో కూడా ఎన్ని దారులు వెతకాలో అన్ని దారులు వెతికారు. ఈ రోజు మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగా కూడా ఈ రోజు కర్ణాటక లోపల గాలి జనార్దన్ రెడ్డి దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయని మీరు భావిస్తే మీ పార్టీలో నాయకులు లేరా? కంప్లైంట్ ఇవ్వండి. మీరు కంప్లైంట్ ఇచ్చినాక కూడా జరగకపోతే మా మీద మీరు ప్రశ్నించండి. మేము 10 కంప్లైంట్ ఇచ్చినాం, ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ప్రశ్నించండి. మీరు అడగరు. మీరు అడుగుతే ఏంటంటే అక్కడికి మీకు అతనికి ఉన్న రిలేషన్స్ బయటపడతాయి. మీరు అడగరు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మాట్లాడదు. కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ ఎందుకు ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు అవినీతి గురించి మాట్లాడుతుంది? ఈ రోజు ప్రధాని గారు చాలా సందర్భాలు ఇటువంటి సందర్భాలు టీడీపీ కూడా సపోర్ట్ చేసిందండి. అంటే ఇప్పుడు 500 నోట్స్ కావాలి, ఇది కావాలని దాన్ని ఒక పక్కదారి పట్టించారే కానీ జరుగుతుందని అనుకున్నారు. ఇవాళ రోజు కూడా ఆయన సపోర్ట్ చేయలేదని అంటలేము, ఆయన సపోర్ట్ చేయలేదని అంటలేము కదా. అసలు ఏ పార్టీని మర్చిపోయిన దేశంలో ఉన్న ఇంకా 6 లక్షల కోట్ల రూపాయలు పాత రూపాయలు ఇప్పటివరకు కౌంటుకు రాలేదు. మరి దానికి సమాధానం అయితే ప్రధానమంత్రి మోడీ చెప్పాలి కదా. 6 లక్షల కోట్ల రూపాయలు పాత డబ్బు అకౌంట్ కు రాలేదండి. విజయ్ మాల్యా ఆస్తులను జప్తు కన్క్లూజివ్ ఏంటంటే దయచేసి ఈ భారతదేశంలో మనకు ఎలక్షన్ కమిషన్కు చాలా మంచి పేరు ఉంది. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో భారతదేశంలో ఎన్నికల గురించి అనేక దేశాలు మనం ప్రశంసలు ఇస్తున్నాయి. ఇవాళ ఐటీ కానీ ఆర్బీఐ కానీ చాలా పటిష్టంగా ఉంది అని మనం ఆ రకమైన మెసేజ్ ప్రజలకు ఇవ్వాలి. వ్యవస్థలలో లోపాలు ఉంటాయి అనుకున్నట్టుగా రాజకీయ పార్టీలు నడిపిస్తే ఎప్పుడు కూడా ఒక రాష్ట్ర
presentation చాలా బాగుంది. ఆల్రెడీ మాట్లాడుకున్నామని చెప్పి చెప్పింది మీ కేసీఆర్ గారు ఏదైతే సగం అవినీతి డబ్బు పైన నల్లధనం పైన దాన్ని ఖచ్చితంగా ఖచ్చితంగా మేము ఈ రోజు మీరు బయట పెడతా ఉన్నాం. గంట సేపు చేసిన చర్చ అయితే ఆగదు. ఒక్కసారి మరి ఈ ఆరోపణలన్నీ కూడా టీఆర్ఎస్ మీదే పడుతున్నాయి కాబట్టి చిన్న క్లారిటీ తీసుకుందాం. మీ ఆరోపణల్ని నేను ఒకవేళ నేను నిజంగా కూడా మీ అలిగేషన్స్ అన్ని కూడా నేను కరెక్టే అనుకుంటే ఎస్, ఈ దేశంలో ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ గనక ఈ దేశ ప్రక్షాళనకు భారతీయుల్లాగా మేము పనిచేస్తాము అనుకుంటే ఒక అపరిచితుల్లాగా పనిచేస్తాం, అన్యాయం మీద ఎదుర్కొంటామంటే మేము చేయాల్సి వస్తే చేస్తాం. మీరు కూడా చెప్తాం. ఉంటే తన పని తను చేసుకుంటాయి, నిబద్ధతతో పని చేస్తాయి. కానీ ఎక్కడ ఫ్రీడమ్ ఇస్తున్నారు, ఎక్కడ పని చేసే అవకాశం ఇస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు? బీజేపీ ఇవ్వదు, ఇక్కడ అధికారంలో వీళ్ళు ఇవ్వరు, టీడీపీ రేవంత్ రెడ్డి జరగకపోతే కాంగ్రెస్ ఈ రోజు ఆ సంస్థలకు అధికారాలు ఇచ్చాము. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఉలికి పడతా ఉన్నది. అన్ని పార్టీలను ముందుకు రావాలని భారతీయ జనతా అధికారాలు వాళ్ళకి ఇచ్చి హర్షవర్ధన్ గారు, థ్యాంక్ యూ అండి, శ్రీనివాస్ గారు, ఉషా గారు, గోపి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏదేమైనా సరే దర్యాప్తు సంస్థలు తమ పని తను చేసుకుంటాయి. రాజకీయ నాయకులకు సంబంధించిన ఒకవేళ ఐటీ దాడులు జరిగితే ఖచ్చితంగా అవన్నీ బయటకు రావాలి. ఏ ఒక్కరి మీదో కాదు, అందరి మీద రావాలి. ఆ ట్రాన్స్పరెన్సీ అనేది కొరవడకుండా నియమ నిబద్ధతో పనిచేస్తే గనక అది బాగుంటుంది. ఎస్, రేవంత్ రెడ్డి విషయంలో ఒకవేళ నిజంగానే ఎలాంటి అవకతవకలు లేకపోతే రేపు తను బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. దానికి సంబంధించిన అసలు ఇష్యూవే ఉండదు అని నాయకులు అంటున్నారు. ఇది ఇవాల్టి న్యూస్ అండ్ వ్యూస్. కీప్ వాచింగ్ HM TV.